నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాల మీద సంచలనాలు నమోదవుతున్నాయి. కాళేశ్వరం మీద విచారణ చేపట్టింది మొదలు, ఘోష్ కమిషన్ వేసింది మొదలు. సరే, మిగతా ఫోన్ ట్యాపింగ్ అంటే ఇంకొక వైపు విచారణ జరుగుతుంది, అది వేరే విషయం. ప్రత్యేకంగా కాళేశ్వరం మీద విచారణ వేసింది మొదలు, ఘోష్ కమిషన్ రిపోర్టు, వాటి మీద చర్చ తర్వాత సిబిఐకి ఇవ్వడం ఒక సంచలనం అనుకుంటే, సిబిఐకి ఇచ్చిన తర్వాత కేసీఆర్ కుమార్తె కవిత వచ్చి మీడియా ముందు మాట్లాడిన తీరు ఒక సంచలనం. దీంతో హరీష్ రావు హైకోర్టుకు వెళ్ళారు. ప్రస్తుతం సిబిఐకి ఇవ్వాలని వేసినటువంటి పిటిషన్ మీద, సిబిఐకి ఇవ్వాలని చేసిన తీర్మానం మీద కోర్టు ఒక సంచలనమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అక్టోబర్ 7వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు, సిబిఐ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా, ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని. మరి అక్టోబర్ 7వ తేదీన ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాల్సి ఉంది. కానీ పీసీ ఘోష్ కమిషన్ అక్కడ అవినీతి జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవద్దు అని అంటే, మరి సిబిఐ విచారించొద్దు అని అంటే, మరి సిబిఐ ఈ కేసును తీసుకుంటుందా లేదా ఇప్పుడు అనేది అతిపెద్ద చర్చ అయింది. కవిత ఆల్రెడీ ధృవీకరించినట్టే మాట్లాడడం అని అంటే, మరి హరీష్ రావుని సెకండ్ టర్మ్ క్యాబినెట్లోకి తీసుకోకపోవడానికి కారణం ఇదే అని ఒక మాటతో ధృవీకరించారంటే, మరి ఆమె చెప్పేస్తున్నట్టే కదా, మరి ఇందులో ఏదో అవినీతి ఉన్నట్టే కదా, మరి సిబిఐ వస్తుందా రాదా? ఇంత కుదుపుల నేపథ్యం, ఇలాంటి సంచలనాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల మీద, కేసీఆర్ కుటుంబంలో, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయాల మీద మాట్లాడదాం. అప్సన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. వాస్తవానికి సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇది మాస్టర్ స్ట్రోక్, అసలు పద్మవ్యూహం పన్నాడు రేవంత్ రెడ్డి అనే అనుకున్నారు. కానీ ఈరోజు హైకోర్టు ఆదేశాలతోటి సిబిఐ తీసుకుంటుందా తీసుకోదా అనే చర్చ మొదలైంది. ఇప్పుడు సిబిఐ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా చర్యలు విచారణ చేపట్టద్దు అనేది హైకోర్టు ఆదేశం. మరి ఇప్పుడు సిబిఐ తీసుకుంటుందా లేదా దీన్ని? ఇప్పుడు అంటే ఈ న్యాయస్థానం ఆదేశాలు కొంచెం విసుగొలిపే విధంగానే ఉన్నాయి. కారణం ఏంటి అంటే, ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేయటానికి ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాట్ఫామ్ ఏంటి అంటే, వాళ్ళ దగ్గర ఉన్న ప్రాతిపదిక ప్రభుత్వం ద్వారా జరిపించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఉంది, ఎన్డీఏసీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, అలాగే విచారణ కమిషన్ పీసీ ఘోష్ కమిషను ఇచ్చిన రిపోర్ట్ ఉంది, అలాగే కాగ్ రికమెండేషన్స్ ఉన్నాయి, కాగ్వి అబ్జర్వేషన్స్. ఈ పొరపాట్లు, ఈ లోటుపాట్లు జరిగాయి అనే సజెషన్స్ కాగ్ నుంచి వ్యక్తం అవుతాయి. కానీ ఈ 4 అధికారిక రిపోర్ట్లు, రాజకీయ పరంగా చేసే ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ తర్వాత సంగతి. ప్రభుత్వానికి ఒక అధికారిక ధృవీకరణ జరిగిన తర్వాత, అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత, అంతిమంగా అసెంబ్లీ ద్వారా ఒక తీర్మానం చేసి సిబిఐ విచారణ జరిపించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎస్, అసెంబ్లీ ద్వారా నిర్ణయం తీసుకున్న మాత్రాన దాన్ని న్యాయస్థానంలో సవాల్ చేయకూడదంటే చేసే హక్కు ఉంది. న్యాయస్థానాల దృష్టికి వెళ్ళాయి ఇవాళ. ఇప్పుడు న్యాయస్థానం పీసీ ఘోష్ కమిషన్ గారి రిపోర్టు మీద బేస్ చేసుకొని సిబిఐని ఎటువంటి చర్యలకి ఉపక్రమించవద్దు అని చెప్పని, విచారణ చేపట్టద్దని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. అదే సందర్భంలో అడ్వకేట్ జనరల్ గారు, మేము ఎన్డీఏసీ రిపోర్టు మీద సిబిఐ విచారణ జరిపించాలనుకుంటున్నాము అని చెప్పారు. మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుకి వర్తింపజేసిన ఆదేశాలు ఎన్డీఏసీ రిపోర్టుకి వర్తిస్తాయా, వర్తించవా? ఇది ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. అంటే అక్టోబర్ 7వ తారీఖుకి కేసు విచారణ వాయిదా వేస్తూ అప్పటి వరకు చర్యలు తీసుకోవద్దని చెప్పారు. మరి ఎన్డీఏసీ రిపోర్టు బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరపడానికి ఆస్కారం ఉందా లేదా? ఈలోపు ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ముందు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఉంది. అంటే ఇవాళ ప్రాథమికంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపిన తర్వాత తమ నిర్ధారణకు వచ్చిన అంశాలను బేస్ చేసుకొని జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ రిటైర్డ్ జడ్జి గారి చేత విచారణ జరిపించారు. అయితే ఇక్కడ విచారణ కమిషన్ రిపోర్ట్లో కూడా ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సీజ్ చేసిన
70,000 డాక్యుమెంట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదని కూడా చెప్పడం జరిగింది. అంటే అక్కడ జ్యుడిషియల్ కమిషన్ విచారణ రిపోర్టు కన్నా వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన రిపోర్టు కన్నా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దగ్గర ఇంకా ఎక్కువ సమాచారం ఉందనేది నిర్ధారణ అవుతూ ఉంది. అంటే వాళ్ళు సేకరించిన, వాళ్ళు ధృవీకరించుకున్న 70,000 డాక్యుమెంట్లు విచారణ కమిషన్కి అందలేదనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే మెన్షన్ చేశారు. అప్పుడు సిబిఐకి అయితే ఇవ్వాలిగా తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ అన్నిటి అంశాల ప్రాతిపదికగా సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు ఆ సిబిఐ విచారణని స్తంభింపజేస్తూ అక్టోబర్ 7వ తారీఖు వరకు విచారణ టేకప్ చేయొద్దు అని చెప్పని ఇవాళ గౌరవ హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చిన మీదట కొంత స్పష్టత అయితే రావాల్సి ఉంది దాని మీద. అంటే ఇవాళ ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు బేస్ చేసుకోనో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్టు బేస్ చేసుకోనో కూడా విచారణ జరపడానికి ఆస్కారం ఉందా లేదా, ఆ విషయంలో హైకోర్టు ఏదైనా స్పష్టత ఇచ్చిందా లేదనేది మనకి ఇంకొంచెం సేపు గడిస్తే కానీ. అంటే కాంగ్రెస్ నేతలని కొంతమందిని ఫోన్లో సంప్రదించినప్పుడు మీరు సిబిఐకి ఎందుకు ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ఉన్నాయి కదా, ఏసీబీ ఉంది కదా, ఆల్రెడీ దర్యాప్తు చేస్తుంది కదా, ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇందులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి కాబట్టి సిబిఐకి ఇస్తే సమగ్ర దర్యాప్తు జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి కాబట్టి అనేది వాళ్ళు చెప్తున్నది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఇందులో ఉన్నాయి, ఇక్కడేమో ఘోష్ కమిషన్ ఉంది, మరి సిబిఐ ఎంటర్ అవుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు కూడా అదే వర్తిస్తుందా? మీరు చెప్పినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి సిబిఐకి అదే వర్తిస్తుందా? సిబిఐ తీసుకుంటుందా? అదే చెప్తుంది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి ఇంకొంచెం స్పష్టత రావాల్సి ఉంది మనకి. అంటే మనకి ఇప్పుడు వస్తున్నది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషనే కాబట్టి హైకోర్టు అక్టోబర్ 7వ తారీఖు వరకు సిబిఐ విచారణని స్తంభింపజేయండి అని చెప్పని ఇచ్చిన ఆదేశాలు, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు బేస్ చేసుకొని ఎటువంటి విచారణ చేయొద్దు అని చెప్పని ఇచ్చిన ఆదేశాలు, అలాగే అడ్వకేట్ జనరల్ గారు న్యాయస్థానం దృష్టికి మేము ఎన్డీఎస్ఏ రిపోర్టు బేస్ చేసుకొని విచారణ జరబోతున్నాము అని చెప్పిన నేపథ్యంలో దీనికి గౌరవ హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందించింది, ఈ ఆదేశాలు ఎన్డీఎస్ఏ రిపోర్టు కూడా వర్తిస్తాయని చెప్పారా, లేదు ఎన్డీఎస్ఏ రిపోర్టు బేస్ చేసుకొని సిబిఐ తను ప్రొసీడ్ అవడానికి ఆస్కారం ఉందా? ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఘోష్ కమిషన్ ప్రకారం సిబిఐ విచారణ చేయొద్దు అని అన్నది కాబట్టి, అది హైకోర్టు అంది కాబట్టి, పైకోర్టు అయిన సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందు ఒక అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు ఇక్కడే రివిజన్ పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు, సింగిల్ బెంచ్ ఉత్తర్వులు అనుకుంటా ఇవి. ఓకే, ఇక్కడ హైకోర్టులోనే డివిజన్ బెంచ్కో ఫుల్ బెంచ్కో ఇక్కడే ఫైల్ చేసుకోవచ్చు, కాదు అనుకుంటే సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఈ ప్రస్తుతం ఇది కామనే, ఫుల్ స్టాప్ కాదు. కాబట్టి ఏంటంటే ఒకటైతే ఒక సంఘటన జరిగింది అనేది వాస్తవం, ఆ సంఘటనకి అది సాంకేతిక పరమైన తప్ప, లేదు పీసీ ఘోష్ కమిషన్లో మెన్షన్ చేసినట్టుగా అవినీతి జరిగిందా, వీటన్నిటి విషయంలో నిర్ధారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఆఖరికి బిహెచ్ఎల్ నుంచి కొనుగోలు చేసిన మోటార్ల వరకు కూడా ప్రైస్ ఎస్కలేషన్ జరిగింది, అందులో కూడా అవినీతి చోటు చేసుకుంది అని చెప్పనే ప్రస్తావన వచ్చింది. కాబట్టి మరి ఆ దిశగా విచారణ జరపడానికి, మరింత మూలాల్లోకి వెళ్ళి విచారణ జరపడానికి సిబిఐ ద్వారా అయితే మరింత సమర్థంగా విచారణ జరుగుతుందని ప్రభుత్వం కూడా భావించి, ఇంకొక అంశం కూడా ఏంటి అంటే రాజకీయపరమైన ఆరోపణలు ప్రత్యారోపణలకు ఆస్కారం లేకుండా, అంటే ఇవాళ తామే విచారణ చేసి తామే దోషులు అని చెప్పి నిర్ధారణ చేసి తామే శిక్షకి కనుక గురి చేయించిన పక్షంలో రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో కూడా కలగకుండా ఉండటం కోసం అది బాల్ సిబిఐ కోర్టులోకి, కేంద్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టినట్టుగా అర్థమవుతూ ఉంది. ఏదేమైనా సరే విచారణకైతే ప్రస్తుతానికి ఇది తాత్కాలిక కామాగానే నేను భావిస్తా ఉన్నాను. ఇక్కడ మాజీ అడ్వకేట్ జనరల్, కేసీఆర్ ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్ చేసిన ఆయన ఇందాక టీవీతో మాట్లాడుతూ అన్నది ఏంటంటే, ఘోష్ కమిషన్ విచారణ చేపట్టేటప్పుడు ఎవరైతే అవినీతి చేశారని అనబడుతున్నారో వాళ్ళ వద్ద నుంచి సంజాయిషి తీసుకోకుండా, సంజాయిషి ఇన్ ద సెన్స్ వివరణ తీసుకోకుండా, ఆయన సంజాయిషి అని అన్నాడు, వివరణ తీసుకోకుండా ఇలా కమిషన్ ఏకపక్షంగా వేసి సిబిఐకి ఇవ్వడం సమంజసం కాదు, ఈ కమిషన్ రిపోర్టు కరెక్ట్ కాదు అని కోర్టు అన్నది అని అన్నాడు అనమాట మాజీ అడ్వకేట్ జనరల్.
అంటే వాళ్ళ వివరణ తీసుకుని కమిషన్ రిపోర్ట్ ఫైల్ చేయాలి. ఆల్రెడీ కమిషన్ ఎదుటిగా హాజరయ్యారు కదా. ఇప్పుడు కేసీఆర్ గారు హాజరయ్యారు, హరీష్ రావు గారు హాజరయ్యారు, ఈటెల రాజేంద్ర గారు హాజరయ్యారు కదా. కాబట్టి ఇక్కడ కమిషను వారిని విచారించలేదు, వారి వర్షం తీసుకోలేదు అనేది అసంబద్ధమైన ప్రస్తావన. అది కంపల్సరీ వారికి సమన్ చేయటం జరిగింది. ఆ సమన్ చేసిన సందర్భంలో కూడా ఈ విచారణకు హాజరు కాకుండా ఉండాలి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయ్యారు. కోర్టు విచారణకు హాజరు అవ్వాల్సిందే అని చెప్పని కమిషన్ ముందు మీరు అటెండ్ అయ్యి మీ వర్షం చెప్పాలి అని చెప్పని చెప్పిన మీదట విచారణకు రావడం జరిగింది. కాబట్టి అక్కడ న్యాయ నిపుణులను సంప్రదించారు. ఏ విధంగా పీసీ ఘోష్ గారు లేవనైతే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనే సన్నద్ధతతోటే ఆ విచారణకు హాజరయ్యారు. వీరికి సంబంధించిన వర్షన్ ఇవాళ ఏదైతే రాజకీయంగా అసెంబ్లీలో తమ స్టాండ్ను సమర్థించుకుంటూ గంటన్నర సేపు హరీష్ రావు గారు ప్రసంగించారో అదే విధమైన వాదన మా వైపు నుంచి తప్పు జరగలేదు, మేము తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చిత్తశుద్ధితో అంకితభావంతో టేకప్ చేసిన ప్రాజెక్టేనని చెప్పనే తమ వర్షాన్ని చాలా బలంగా వినిపించగలిగారు అక్కడ కూడా. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం జరిగిన ప్రక్రియలో ఉన్న లోటుపాట్లని అదే ఆ 3 పిల్లర్ల కుంగుబాటు కనుక జరగకుండా ఉంటే ఇవాళ అసలు ఈ ప్రస్తావనే వచ్చిండేది కాదు. అవును. అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి చోటు చేసుకుందని చెప్పనో, లేదు డిజైన్లో లోపాలు ఉన్నాయి అని చెప్పనో, లేదు అక్కడ ఆ తుమ్మిడిహట్టి దగ్గర నుంచి మేడిగడ్డకి మార్చడం అనేది ఆ విధాన నిర్ణయం తీసుకోవడంలో లోటుపాట్లు ఉన్నాయనో ఇవేవి వాళ్ళ చర్చనీయాంశం అయ్యుండే కాదు. కానీ ఈ 3 పిల్లర్ల కుంగుబాటు వల్ల ఇవాళ అసలు మూలాల్లోకి వెళ్ళి అన్ని విషయాలు వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అంటే ఆ బ్యారేజీ తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్పు చేయడంలో లోపాలు ఉన్నాయని చెప్పని, అలాగే కాంట్రాక్టర్ల నిర్ణయాల్లో లోపాలు ఉన్నాయని చెప్పని, ఎగ్జిక్యూషన్లో లోపాలు ఉన్నాయని చెప్పని, ఈ డిజైన్లో లోపాలు ఉన్నాయని చెప్పని, ఈ విధమైన ఈ ప్రస్తావనలో మొత్తం కూడా ఈ విచారణలో తేటతనం అవుతున్నాయి. కాబట్టి ఈ మరింత లోతుగా దీని మీద విచారణ జరపడానికి సిబిఐ ద్వారా అయితే మరింత సమర్థంగా విచారణ జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదే సందర్భంలో సిబిఐ ద్వారా కనుక ఈ విధమైన విచారణ జరిపిన పక్షంలో అన్యాయంగా తమ మీద నిందారోపణలతోటి తమల్ని జైలు పాలు చేయడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో కేసీఆర్ గారైనా హరీష్ రావు గారైనా న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ ఉత్తర్వుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం అవసరమైతే ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది, లేదు అని అంటే డివిజన్ బెంచ్కి అప్పీల్ చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మరి అంతిమంగా ఇటువంటి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మనకి బొబ్బిలిపులి సినిమాలో డైలాగ్ ఉంటుంది, కోర్టుకు ఒక న్యాయం, జడ్జికి ఒక తీర్పు అని చెప్పని. అలాగే ఇవాళ ఏమవుతుందంటే ప్రతి న్యాయస్థానానికి ఒక భిన్నమైన తీర్పులు మనం చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. మనం ఈ మధ్యకాలంలో శ్రీలక్ష్మి కేసు చూసాం మనం. తెలంగాణ హైకోర్టు శ్రీలక్ష్మి క్వాష్ని ఎలో చేశారు, మళ్ళీ తిరిగి అదే తెలంగాణ హైకోర్టు సిబిఐ కోర్టులో విచారణ ఎదుర్కోవాలని చెప్పారు. మళ్ళీ తిరిగి అదే సుప్రీంకోర్టులో శ్రీలక్ష్మి మీద విచారణ విషయంలో రిలీఫ్ ఇస్తూ మన ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక్కొక్క న్యాయస్థానం నుంచి ఒక్కొక్క విధమైన తీర్పులు వెలువడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వెలువడిన తీర్పు కూడా ఇది అంతిమ తీర్పు కాదని చెప్పని అనుకుంటున్నాను నేను. కాదు కానీ ఇప్పుడు మనం ఒకసారి రాజకీయంగా వెళదాం. దీన్ని చూసినప్పుడు నిన్న కవిత చేసిన కామెంట్స్ చూసినప్పుడు ఎవరు అనేది చాలా స్పష్టంగా చెప్పేసింది ఆమె. హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి అనే విషయాన్ని చెప్పేసింది. కేటీఆర్ని ప్రస్తావించలేదు, కేసీఆర్ని ప్రస్తావించలేదు. కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే తెలంగాణ బగ్గుమనొద్దా, కనీసం బంద్కి పిలుపునిచ్చారా అనేది ఆవిడ కామెంటు. ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు జరిగిన, ఆవిడ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరుగుతున్నా ఆవిడ అప్పుడు సైలెంట్గానే ఉన్నారు. కేసీఆర్ మీద ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ అన్నారో ఇప్పుడు బయటకు వచ్చి ఆమె కళ్ళలో నీళ్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, కేసీఆర్ మీదే సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు అని అంటే కవిత తిరుగుబాట ఫ్యామిలీ డ్రామా అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది కాదు ఇది తిరుగుబాటు అని అంటే కొంతమంది పార్టీ పెట్టే ఆలోచన కవితకు ఉంది అని అంటున్నారు. కానీ కేటీఆర్ని, కేసీఆర్ని మాత్రం ప్రస్తావించలేదు ఆమె. కవిత చేసిన నిన్నటి వ్యాఖ్యల రాజకీయ నేపథ్యం ఏంటి అంటే మనం ఎప్పుడో చదువుకున్నాం, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పని. అలాగే ఇవాళ రాజకీయంగా హోదా, స్థాయి ఉన్న కుటుంబాల్లో ఈ మధ్యకాలంలో ఆ కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎదురవుతున్న సంఘర్షణ, ఈ పదవుల
పంపిణీ దగ్గర ఆధిపత్య పోరు దగ్గర కుటుంబ సంబంధాలు కూడా బలహీనపరుచుకుంటా ఒకరికి వ్యతిరేకంగా ఒకరు గ్రూప్ రాజకీయాలు ఆఖరికి మీడియా ముందుకు వచ్చేసే ఆ కుటుంబ సంబంధాలను కూడా పలచజేసే వ్యాఖ్యలు ఈ మధ్య చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అది రాజకీయపు వైరుధ్యాలు భిన్నాభిప్రాయాలు కలిగి ఉండటం తప్పు కాదు, కానీ ఈ ఆధిపత్య పోరు దగ్గర కుటుంబ సంబంధాలను కూడా పలచన చేసుకుంటున్న కార్యకలాపాలు ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాం మనం. దానిలో భాగంగానే ఇవాళ కవిత గారికి అలాగే తన కుటుంబంలో తలెత్తిన ఈ వివాదాలను కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చూసాం మనం. గతంలో ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన ప్రెస్ మీట్లో కూడా కేసీఆర్ గారు అమాయకులు, కానీ కేసీఆర్ గారు చుట్టూ దెయ్యాలు ఉన్నాయని చెప్పి మనం ప్రస్తావించడం జరిగింది. అలాగే కేటీఆర్ గారికి కవిత గారికి మధ్య కూడా వైరుధ్యాలు ఉన్నట్టుగా మనం వింటూ ఉన్నాం. నిన్న ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇష్యూలో కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రమేయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ పీసీ ఘోష్ కమిషను రిపోర్ట్లో మెన్షన్ చేసిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సిబిఐ విచారణకి ఆదేశిస్తూ ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ కేసుని పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని బేస్ చేసుకొని సిబిఐ వారిని విచారణ చేయవలసిందిగా కోరుతూ ఒక తీర్మానం చేసిన నేపథ్యంలో నిన్న కవిత గారు మీడియా ముందుకు వచ్చి వారి కుటుంబంలో ఉన్న ఆధిపత్య పోరు అంశాలనే ప్రస్తావించడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారి మీద విచారణ జరపటం అని అంటే తెలంగాణ మీద విచారణ జరిపినట్టుగానే భావించాలని చెప్పని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయ్యారు. అలాగే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హేమంత్ సోరెన్ గారిని కూడా అరెస్ట్ చేసే సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద విచారణలు జరిగినాయి, జయలలిత గారి మీద విచారణ జరిగినాయి, లాలూ ప్రసాద్ యాదవ్ గారి మీద విచారణ జరిగినాయి. అంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్న రోజు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల మీద వాళ్ళ మీద కేసులు నమోదైనప్పుడు ఈ కేసుల విచారణ ఎదుర్కోవటం, ఒకవేళ అవసరమైతే ఆ విచారణ సంస్థ వీళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయని భావించినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం అనేది ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఇదేం కొత్త కాదు. యడ్యూరప్ప గారు అరెస్ట్ అవటం చూసాం మనం. కాబట్టి ఇక్కడ వీళ్ళందరూ మాజీ ముఖ్యమంత్రులు మనం ప్రస్తావించుకున్న వాళ్ళందరూ. మరి వారికన్నా కేసీఆర్ గారికి అడిషనల్ ప్రివిలేజ్ ఉండాలి అని చెప్పని కవిత గారు ఎందుకు కోరుకుంటున్నారో మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ డిజైన్ల ఎంపికలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి ద్వారా అధికార దుర్వినియోగం జరిగింది అని చెప్పని, అక్కడ అవినీతి కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి అని చెప్పని, ఇవాళ ప్రజాధనానికి జరిగిన ఈ నష్టానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలే కారణం అని చెప్పని ఒక కమిషన్ను రికమెండ్ చేసినప్పుడు, రిపోర్ట్ ఇచ్చినప్పుడు, ఆ కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని సిబిఐ విచారణ జరుగుతుంది అనుకున్నప్పుడు కేసీఆర్ గారు అమాయకుడు, ఆయనకి ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు, ఒకవేళ ఏదైనా తప్పు జరుగుంటే అది ఇంజనీర్ల స్థాయిలో జరిగింది, ముఖ్యమంత్రిగా పాలకుడిగా ఇవాళ ఇంజనీర్లు చేయాల్సిన పని విషయంలో కేసీఆర్ గారికి ఏం సంబంధం అని చెప్పని వాదించుకోవడానికి తమ నిజాయితీని డిఫెండ్ చేసుకునే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఇవాళ సిబిఐ విచారణకు ఆదేశించారు. కేసీఆర్ గారు గిల్టీ కాకుంటే విచారణ ఎదుర్కొన్న ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఇవాళ పీసీ ఘోష్ కమిషన్ శాంటిటీ మీద, ఆ రిపోర్టు శాంటిటీ మీద బేస్ చేసుకొని విచారణ జరుగుద్ది. సిబిఐకి పీసీ ఘోష్ కమిషన్ రికమెండేషన్స్ అనేవి, ఆ రిపోర్ట్ అనేది పొలిటికల్లీ మోటివేటెడ్ అని చెప్పని భావన కనుక సిబిఐ వచ్చినప్పుడు కేసీఆర్ గారి అరెస్టు జరగదు. కానీ ఒకవేళ కేసీఆర్ గారి మీద విచారణ జరగకుండా ఉంటే ఇవాళ తెలంగాణ సమాజం దృష్టిలో ఈ రిపోర్టు ఇవాళ ప్రజాబాహుళ్యంలో చర్చనీయాంశంగా మారుతున్న సందర్భంలో ఇవాళ కేసీఆర్ గారు గిల్టీగానే తెలంగాణ పౌర సమాజం భావించడానికి ఆస్కారం ఉంది కదా. కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారు నిజాయితీపరుడు అని చెప్పని కవిత గారు భావిస్తూ ఉన్నప్పుడు ఆయన తాను నిజాయితీపరుణ్ణి అని చెప్పని రుజువు చేసుకోవడానికి విచారణ కూడా ఒక మార్గం కదా. మరి అటువంటి అవకాశాన్ని ఎందుకని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? తప్పు తమ వైపు నుంచి జరగలేదు, తాము విధానపరంగా ప్రాపర్ ప్రొసీజరే ఫాలో అయ్యాం, బిజినెస్ రూల్స్కి కన్ఫైన్ అయితే హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారు, రేవంత్ రెడ్డి వెనకుండి వీళ్ళని నడిపిస్తున్నారు అని అంటుంది. అంటే ఇక్కడ కవిత గారు ఇంకొక ప్రస్తావన ఏం చేశారనంటే, పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుని ఆవిడ ఎండార్స్ చేస్తున్నారు, అంతే కదా. అంటే అక్కడ అవినీతి జరిగింది, అవినీతి హరీష్ రావు, సంతోష్ రావు, మేఘా కృష్ణారెడ్డిల స్థాయిలో జరిగింది,
కేసీఆర్ గారికి సంబంధం లేదు అని చెప్పని చెప్తున్నారు. అవినీతి జరిగింది అనుకుంటున్నప్పుడు అవినీతికి పాల్పడ్డ వ్యక్తులు ఎవరు అనేది విచారణలో నిర్ధారణ అవుద్ది. విచారణే జరగకూడదని చెప్పే హక్కు ఎక్కడుంది? కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని చెప్పని వచ్చిన రిపోర్టులో కేసీఆర్ గారికి సంబంధం లేదు, పలానా వ్యక్తుల ప్రమేయం ఉంది అని చెప్పని కవిత గారు చెప్తా ఉన్నప్పుడు మరి దాని మీద విచారణ జరపొద్దు అని చెప్పని ఆవిడ ఎలా డిమాండ్ చేస్తారు? కాబట్టి ఇక్కడ విచారణలో కేసీఆర్ గారి ప్రమేయం లేకుంటే కేసీఆర్ గారు నిర్దోషిగా బయటకు వస్తారు. ఈమె ఆరోపించినట్టుగానే హరీష్ రావు గారో సంతోష్ రావు గారో ఇంకొకరు ప్రమేయం ఉంటే వాళ్ళు గిల్టీగా వాళ్ళు చట్టం ముందు వాళ్ళు నిలబెట్టబడతారు. లేదు విచారణలో వాళ్ళ వర్షన్ విచారణ సంస్థ ముందు వాళ్ళు చెప్పుకున్న తర్వాత వాళ్ళ ప్రమేయం కూడా లేదు, అక్కడ జరిగింది ఒక ప్రమాదకర సంఘటనే తప్ప డిజైన్ లోపం వల్ల జరిగిన సంఘటనే తప్ప అవినీతి చర్య కాదు అని చెప్పని రేపు రోజున సిబిఐ ఫీల్ అయితే అందరికందరూ నిర్దోషులుగా బయటకు వస్తారు. అంటే రేవంత్ రెడ్డితో అటాచ్ చేయడాన్ని ఎట్లా చూడాలి? కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో మనం కొన్ని వింటూ ఉన్నాం. కవిత గారి వెనక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఆ మొట్టమొదటి ప్రెస్ మీట్ తర్వాత కొన్ని వార్తలు సర్క్యులేట్ అయినాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు తాను రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా లేను, వీళ్ళు రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు అని చెప్పని ఒక అభిప్రాయాన్ని కలిగించడం కోసమో లేదు పార్టీ నుంచి తాను బయటకు వెళ్ళటం కోసం ఒక సాకు, అంటే తనకు తానుగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళటం కాకుండా తనని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసే పరిస్థితులు సృష్టించుకొని అలా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయబడి తనకు ఒక రాజకీయ ఎజెండా తన మార్గం తను ఎంచుకోవడంలో భాగంగా కవిత గారు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్టుగానే నేను భావిస్తున్నా. ఎందుకంటే నాకున్న సమాచారం మేరకు గత కొన్ని నెలల క్రితమే ఆమె ఒక సర్వే ఏజెన్సీ తోటి తాను రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు పరిణామాలకు ఆస్కారం ఉంది, ఎంత ప్రభావం తాను చూపగలుగుతుంది అని చెప్పని తాను సర్వే చేయించుకున్నట్టుగా నాకు ఒక సమాచారం ఉంది. ఓకే, సో పార్టీ పెట్టడానికి కాబట్టి ఆమె తన సొంత రాజకీయ ఎజెండాలో భాగంగా ఆమె ఒక నిర్ణయానికి ఎప్పుడో వచ్చేస్తున్నారు. ఆ వచ్చేస్తున్న దాంట్లో భాగంగా ఇవాళ తనని పార్టీ నుంచి ఎక్స్పెల్ చేయటం ద్వారా తన సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకున్న ఒక అభిప్రాయం తెలంగాణ సమాజంలో కలిగించడం కోసం. ఇంకో ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కవిత కూడా ఇప్పుడేమన్నా నా పంథ ఎంచుకుంటున్నట్టు అనుకోవాలా? అంటే ఒకటి ఇవాళ కేసీఆర్ గారి కుటుంబంలో కేసీఆర్ గారి రాజకీయపు వారసత్వం కోసం జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో భాగంగానే దీన్ని భావించవచ్చు. కేటీఆర్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం చేపట్టిన తర్వాత పార్టీలో తనకు తగిన గుర్తింపు స్థాయి హోదా ఇవ్వటం లేదన్న అభిప్రాయం ఒక ఇన్సెక్యూరిటీ ఆమెలో కలిగినట్టుగా ఈ నేపథ్యంలోనే అక్రమ మద్యం కేసులో అంటే ఢిల్లీ మద్యం కేసులో ఆమె అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వచ్చిన నేపథ్యంలో కూడా బహుశా నీకు అవసరమా ఇవాళ నువ్వు జైలుకి వెళ్ళిన పర్యవసానం అందరికందరం కూడా తలంచుకొని నిలబడాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అసెంబ్లీలో దగ్గర 39 స్థానాల స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి నీ అరెస్టు పుణ్యం మనకి ఒక సీటు కూడా రాని దుస్థితి వాళ్ళ పార్టీ ఎదుర్కొంటూ ఉంది, పార్టీ బలహీనపడింది అని చెప్పని బహుశా కుటుంబంలో కొంత నిందారోపణలు జరిగే ఉంటాయి. డెఫినెట్గా దీని మీద బ్లేమ్ గేమ్ డెఫినెట్గా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మరి తాను టార్గెట్ అవుతున్నాను కాబట్టి తనని టార్గెట్గా చేసుకుంటున్నారు కాబట్టి తన ఐడెంటిటీ తను రుజువు చేసుకునే ప్రాసెస్లో భాగంగా ఆమె సొంత పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో ఉంది అనేది నాకున్న సమాచారం. ఈ దిశగా ఆమె ఎప్పటి నుంచో నాకు చాలా స్పష్టమైన సమాచారం ఉంది. ఒక సర్వే సంస్థ ద్వారా ఆమె ఎప్పుడో సర్వే కూడా చేయించుకోవడం జరిగింది. ప్రొఫెషనల్ సర్వే సంస్థ, ఏదో గాలివాటం సర్వే సంస్థ కూడా కాదు, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఉన్న సర్వే సంస్థతోటి ఆమె సర్వే చేయించుకోవడం కూడా జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటప్పుడు? బీఆర్ఎస్ సరే ఏమైనా ఎక్స్పెల్ చేసేస్తుంది, హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కలిసే బీఆర్ఎస్లో పనిచేస్తారు, ఈమె చెప్తున్నట్టు వాళ్ళ వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా, బీజేపీలో విలీనం అవుతారా అని ఈ కామెంట్స్ కూడా చేసింది కదా. మరి ఈమె పక్కకి వెళ్ళిపోతే మరి బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వడానికి అవకాశాలు ఉంటాయా? అంటే అడ్డేమి కాదనుకోండి, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా కాదా అనేది అప్రస్తుతం. కానీ ఇవాళ కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానం కొనసాగుతున్నంత కాలం
బీఆర్ఎస్ మనుగడకి ఎటువంటి డోకా లేదు. ఓకే. కాకపోతే ప్రజాదరణ మళ్ళీ తిరిగి పొందగలిగి మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలుగుతారా లేదనేది కాలం నిర్ణయించాలి. ఎందుకంటే ఎన్నికలు జరిగి ఇంకా 2 సంవత్సరాల కాలం కూడా పూర్తి కాల. కాబట్టి ఇంకొక సంవత్సర కాలం నాటికి కానీ ప్రభుత్వం మీద యాంటీ ఇన్కంబరెన్స్ ఉందా లేదా, మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం పట్ల సానుకూలత ఉందా లేదనేది ఒక స్పష్టత రాదు. కాబట్టి ఏంటంటే కవిత గారు ఎంత స్థాయి ప్రభావం చూపగలుగుతారు అనేది నాకైతే ప్రశ్నార్థకమే. ఇవాళ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారి స్థాయి నాయకత్వాన్ని కాదు అని చెప్పని వారితోటి విభేదించి కవిత గారితోటి పార్టీ శ్రేణులు ఏదో చాలా విపరీతంగా ట్రావెల్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీ మనుగడకి కవిత గారు ఏదో ప్రమాదం తేగలుగుతారనే స్థాయిలో నాకైతే నమ్మకం లేదు. కవిత గారే ఒక చారిత్రక తప్పు చేస్తున్నారేమో అని చెప్పనే భావన నాకు అనిపిస్తూ ఉంది. రైట్ అండి, చూద్దాం మరి ముందు పరిణామాలు ఇంకా డెవలప్మెంట్స్ చూద్దాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ.